జయనాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఒక కొటేషన్ లాగా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో రైతులకు రక్షణ కనిపిస్తోంది, యువకులకు ఉపాధి కనిపిస్తోంది, మహిళలకు సాధికారత కనిపిస్తోంది, బలహీన వర్గాలకు భరోసా కనిపిస్తోంది, రాష్ట్ర ఆర్థికానికి స్థిరత్వం కనిపిస్తోంది అనేటువంటి ఒక నమ్మకాన్ని వారు ఈరోజు ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత గణబాబు గారు మాట్లాడుతూ గత పాలన గురించి మాట్లాడారు అధ్యక్ష. అంటే కంపారిజన్ అనేటువంటిది నిరంతరం జరుగుతూ ఉండాలనేటువంటిది నేను నమ్ముతాను అధ్యక్ష. గత పాలన గురించి మాట్లాడుతూ పరదా లేని పర్యటన లేదు, అరెస్టు లేని శుక్రవారం లేదు, బూత్ లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్ధం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపు లేని యాత్ర లేదు, బాధ లేని మనిషి లేడు, కోపం లేని సగటు జీవి లేడు అనేటువంటిది గత పాలన బాధల్ని ఆయన చెప్పాడు అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు అనేటువంటిది కూడా చెప్పారు అధ్యక్ష. పడిపోయినటువంటి రైతుల ఆదాయాల గురించి, పక్కదారి పట్టినటువంటి మైనింగ్ ఎక్సైజ్ ఆదాయాల గురించి కూడా వ్యక్తులందరూ మాట్లాడారు అధ్యక్ష. సుజనా చౌదరి గారు కూడా కొన్ని మైనింగ్ మీద ఏ రకంగా ఇంక్రీజ్ చేయొచ్చు అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇవన్నింటినీ సభ్యులు ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పి సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్లస్ అభినందించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. బడ్జెట్ భాషని సరళీకృతం చేయడం అనేటువంటిది మొదలు పెట్టాము అధ్యక్ష. ఇదేదో బ్రహ్మ పదార్థం, మనకు సంబంధం లేని పదార్థంగా గత 10 సంవత్సరాలుగా వస్తూ ఉంటే గత 2-3 బడ్జెట్ల నుంచి చాలా సరళీకృతం చేసేటువంటి ప్రయత్నం చేశాం అధ్యక్ష. చట్టాన్ని మార్చలేకపోవచ్చు కానీ సామాన్యుడికి అర్థమయ్యే భాషలో మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉండాలి అనేటువంటిది నమ్ముతున్నాం అధ్యక్ష. ఆ సామాన్యుడికి మేలు జరిగేలానే ఈ బడ్జెట్ మూలాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈ అర్థం కానటువంటి పడికట్టు పదాలతోటి సామాన్యుడికి బడ్జెట్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయేటువంటి పరిస్థితుల నుంచి ఈ బడ్జెట్లో నాకేముంది అనేటువంటి ఆలోచన కల్పించే దిశగా వెళ్ళాలి అనేటువంటిదే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక డైరెక్షన్ అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఈ బడ్జెట్ నుంచి లబ్ధి జరగాలి అనేది సింగిల్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అధ్యక్ష. ఆ రకంగానే రూపొందించినటువంటిది అధ్యక్ష. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది ఫ్యామిలీ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తల్లి తన కుటుంబాన్ని ఏ రకంగా నడుపుతుందో, నిధులు తక్కువ ఉన్నా, కష్టాలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా తన పిల్లలకు మాత్రం కష్టం రాకుండా నడుపుతుంది అధ్యక్ష. అదే స్ఫూర్తిగానే ఈ బడ్జెట్ని రూపొందించాం. ఆ ఫ్యామిలీ బడ్జెట్ల సమాహారమే ఈ రాష్ట్ర బడ్జెట్ అనేటువంటిది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఏ రకంగా లాభం జరుగుతుంది ప్రతి కుటుంబానికి అనేటువంటిది మనం చూసినప్పుడు అధ్యక్ష, ఈ 3.32 లక్షల కోట్లని విభజిస్తే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఉండాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనే దీనికి పునాది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇది ఫ్యామిలీ బడ్జెట్ అని ఎందుకు అన్నాము అని అంటే అధ్యక్ష, 1-2 చిన్న ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. ఇప్పుడు అన్నా క్యాంటీన్ మనం పట్టాం అధ్యక్ష, 1000 కోట్ల రూపాయలు ఇక్కడ కనపడతాయి అధ్యక్ష. ఈ అన్నా క్యాంటీన్ 1000 కోట్ల రూపాయల్లో ఎట్లా లాభం జరుగుతుంది అనేటువంటిది ఆలోచిస్తే అధ్యక్ష, ఒక కూలి చేసుకునేటువంటి కార్మికుడు తమ కష్టాన్ని నమ్ముకుని సాయంత్రానికి కూలి తీసుకెళ్లేటువంటి వ్యక్తికి 3 పూటలా బయట తినాలంటే రోజుకి 100 రూపాయలు 120 రూపాయలు అవుతుంది అధ్యక్ష. నెలకు అదే తీసుకుంటే 3,600 రూపాయలు అవుతుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్ వలన 450 రూపాయల్లోనే అతను 30 రోజులు తినగలుగుతున్నాడు అధ్యక్ష. 2,500 రూపాయలు తన కుటుంబానికి అదనంగా తీసుకెళ్లగలుగుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. తల్లి కూతుర్ని చూడాలనుకున్నా, కూతురు తల్లిని చూడాలనుకున్నా, తను పండించిన కూరగాయలు మార్కెట్కి తీసుకెళ్లాలనుకున్నా, తాను వచ్చే ఉద్యోగంలో నాకు 10 రూపాయలు మిగలాలన్నా ఎంతో తపన పడతారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ స్త్రీ శక్తి పర్యటన వలన దాదాపు ఒక్కొక్క కుటుంబానికి మేము లెక్కేసుకున్నాం అధ్యక్ష. అంటే 40 కోట్ల ట్రిప్పులు జరిగాయి అధ్యక్ష. ఇప్పటికి ప్రతి కుటుంబానికి 2,500 3,000 రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. అన్నా క్యాంటీన్లో కొంత మిగలొచ్చు, స్త్రీ శక్తిలో కొంత మిగలొచ్చు, గ్యాస్ సిలిండర్లో కొంత మిగలొచ్చు, లేక తల్లికి వందనం పేరుతో కొంత మిగలొచ్చు, రైతు భరోసా మనం అన్నదాత సుఖీభావ ఏదైతే ఇచ్చామో రైతులకు నమ్మకాన్ని పెరగడం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టిని చేసే రకంగానే ఈ బడ్జెట్ సమాహారం ఉంది అధ్యక్ష. ఒకవైపు ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేస్తూ, మరోవైపు వాళ్ళ భవిష్యత్తుకు అవసరాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుల మీద పెట్టుబడుల్లో కూడా ఏ రకంగానూ తగ్గకూడదు అన్నటువంటిది మా విధానం అధ్యక్ష. అదే రూపంలోనే దీన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఒక
మనందరికీ కూడా సభ్యులు అందరూ కూడా చెప్పారు అధ్యక్ష. అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ చెప్పాలి అధ్యక్ష. గత పాలనకి ఈ పాలనకి తేడా ఎంతుంది అనేటువంటిది చెప్తూనే ఉండాలనేటువంటిది నేను వస్తూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి విధంగా అతి ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటిది, అతి ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రం అనేటువంటిది చెప్తా ఉన్న అధ్యక్ష. ప్రతి నెల 63 లక్షల మందికి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా కూడా ఒకటే ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ అధ్యక్ష, పెన్షన్లు లేట్ అవ్వడానికి వీలు లేదు, శాలరీస్ లేట్ అవ్వడానికి వీలు లేదు అనేటువంటిది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అధ్యక్ష. ఎన్ని ఇబ్బందులున్నా సరే నేను వినకూడదు, నాకు రాలేదు అనేటువంటిది ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవాళకి కూడా ఎక్కడ ఒకరోజు ముందు ఇచ్చాం తప్ప ఒకరోజు ఆలస్యం చేయలేదు అనేటువంటి విషయాన్ని సభ దృష్టికి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఇలా చెప్పుకుంటే అధ్యక్ష, ఈరోజు ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటి దానికన్నా కూడా అధ్యక్ష ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ఇరిగేషన్ మీద ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండడం మూలన ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టులు చేపట్టాలి, రాయలసీమలో ఏ ప్రాజెక్టులు చేపట్టాలి, డెల్టాలో ఏ రకమైనటువంటి ఆధునీకరణ చేయాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టతనివ్వడంతో ఈరోజు మా పని చాలా సులువైంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. ఇవన్నీ ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూర్చేటువంటి బడ్జెట్ ఇది. కామన్ మ్యాన్ ఫ్యామిలీ బడ్జెట్ అనేటువంటిది నేను గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు ఇంకా ఒకటి అధ్యక్ష, ఇది ఏ రకంగా లాభం జరుగుతుంది, పెట్టేటువంటి ప్రతి పెట్టుబడి కూడా అధ్యక్ష, అది ఉద్యోగస్తుడు కావచ్చు, కూలీ చేసుకునే వాళ్ళు కావచ్చు,